అందరికీ నమస్కారం. శ్రీరాముడు ఇజ్రాయెల్కి ఇచ్చిన వరాలు ఏవి తెలుసా? రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తుంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు, పక్షువులు, జంతువులు రాముడు వెనకే వెళ్తుంటే అప్పుడు అన్నాడు, దయచేసి మా వెనక రాకండి, అయోధ్యలోనే ఉండిపోండి అన్నాడు. అప్పుడు సీత, రామ, లక్ష్మణులు అడవిలోకి వెళ్ళిపోతారు. కఠినమైన 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రవేశం ద్వారం వద్ద కొంతమంది ఇజ్రాయెలు నిలబడి ఉండడం చూస్తాడు. వాళ్ళు, ఆడవాళ్ళు, పక్షువులు, జంతువులు వెంట రావద్దని చెప్పాడే కానీ వారి గురించి మాత్రం ఏం చెప్పలేదు. అందుకే అయోధ్య ప్రవేశం ద్వారం వద్ద కొంతమంది ఇజ్రాయెలు ఉండడం చూస్తాడు. వాళ్ళ ప్రేమకి, అభిమానానికి మెచ్చి ఒక వరం ఇచ్చాడు. ఇక నుండి మీ చేతులతో ఎవరినైనా మంచి జరగాలని దీవిస్తే మంచి జరుగుతుంది, జరగాలని దీవిస్తే చెడు జరుగుతుంది అని దీవించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు చాలా ప్రత్యేకత ఉంది. తెలుసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.